ఇదేదో మనము రిజర్వేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి మెహర్బానీ చేస్తలేము. మహిళలకి వాళ్ళ హక్కు వాళ్ళకి దొరుకుతుంది దీని ద్వారా. ఇట్ ఈజ్ ఆల్సో ఏ డెమోక్రాటిక్ నెసెసిటీ. అవసరం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది తప్పకుండా అవసరం. ప్రజాస్వామ్యం ఇంకా బలపరుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఇంకా ప్రక్షాళన చేస్తుంది. దీనికి ఒక ఈ బిల్లు కూడా హిస్టరీ ఉంది. నేను చూసిన పార్లమెంట్లో కాయిదాలు వరేసిరు ఇట్లా సమాజ్వాదీ పార్టీ వాళ్ళు అనుకుంటా. అప్పుడు 1989లో రాజీవ్ గాంధీ బిల్లు ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకి రాజకీయానికి తప్ప ఈ దేనికి పనికి రాకపోతున్నాయి కాంగ్రెస్ వాళ్ళకి. కులాలు, మహిళల్ని ఇవన్నీ కేవలం రాజకీయాలకే వాడుకుంటారు. పాస్డ్ ఇన్ లోక్సభ, ఫెయిల్డ్ ఇన్ రాజ్యసభ. ఇంకప్పట్లో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏమైనా ఉండేనా అని. ఒక బ్రేక్ త్రూ 1992-93లో 73rd and 74th అమెండ్మెంట్స్ లో ద్వారా లోకల్ గవర్నెన్స్ లో 33% రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదొక పెద్ద బ్రేక్ త్రూ ఈ చరిత్రలో. ఇక ఉమెన్ రిజర్వేషన్ బిల్లు టైం 1996 ఆ టైం లైన్ చూసుకుంటామంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ దేవగౌడ గవర్నమెంట్, ల్యాబ్స్డ్ ఆఫ్టర్ లోక్సభ డిజాల్వ్డ్. దేవగౌడ గారు ప్రవేశపెట్టారు, లోక్సభ డిజాల్వ్ అయింది. అప్పట్లో మిడ్ టర్మ్ పోల్స్ వచ్చినాయి. 1998-2003 రీఇంట్రడ్యూస్డ్ మల్టిపుల్ టైమ్స్. బీజేపీ అప్పుడు కూడా ప్రయత్నం చేసింది వాజ్పేయి గారి గవర్నమెంట్లో, కానీ అపోజిషన్ పార్టీ దాన్ని పాస్ కానియలేదు. 2008 రీఇంట్రడ్యూస్డ్ యూపీఏ గవర్నమెంట్. 2010 passed in Rajya Sabha, never taken up in Lok Sabha. అంటే న్యూస్ లో పెడుతున్నా అంతే, చర్చ న్యూస్ లో ఉండాలి. దేర్ వాజ్ నో విల్. టూ 2014లో మళ్ళా రాజకీయం చేసిండ్రు, మళ్ళా ల్యాప్స్ అయింది. లోక్సభ మారింది, ల్యాప్స్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా 27 సంవత్సరాల తర్వాత ఒక చరిత్ర మనం సృష్టించబోతా ఉన్నాము భారతదేశ రాజకీయ వ్యవస్థలో. ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? పొలిటికల్ విల్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ లేకపోవడం, పొలిటికల్ కన్సెన్సస్ కోసం పార్టీలు శ్రమ పడకపోవడం. వాళ్ళకు ఉద్దేశమే లేనప్పుడు కాదు. ఈ బిల్లు వస్తున్న తరుణంలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయి. అవాస్తవాలు పబ్లిసైజ్ చేస్తా ఉన్నారు. అవి కూడా తొలగిపోవాలి. కరెంట్ ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యున్సీలు పోతాయి. ఏ కాన్స్టిట్యున్సీలు పోవండి. డీలిమిటేషన్లో ఎన్ని పెరుగుతున్నాయో అవి మంచిగా లేడీస్కి అకామిడేషన్కి సరిపోతుంది. డీలిమిటేషన్లో 50% సీట్లు 270కి పైన 543 నుంచి 816కి పార్లమెంటు సంఖ్య, లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుంది. సో ఉన్న సెటప్ ఏమీ మారదు. ఎవ్వరు కూడా ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన, అభద్రత భావం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఏడ కూర్చుంటారు అంటే కొత్త పార్లమెంటు 1132 మందిని కూర్చోబెడుతుంది కట్టినాం. అందరు కంఫర్టబుల్ కూర్చోవచ్చు. దక్షిణ భారతం కోల్పోతుంది. పాపులేషన్ కంట్రోల్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి దక్షిణ భారతం కోల్పోతుంది. ఇది పాపులేషన్ మీద చేసేది ఉన్న దాంట్లో 50%, మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 50% పెంచుతున్నారు. ప్రపోర్షనేట్గా పెంచుతున్నారు. 50% increase across all states. No state loses any seats. Every state will gain 50%. తెలంగాణ 17 నుంచి 26 అవుతుంది. తమిళనాడు నుంచి 39 నుంచి 59 అవుతుంది. ఎవరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు.
ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది రాజ్యాంగబద్ధంగా నరేంద్ర మోడీ గారి సంకల్పం. తీసుకుంటాం. మహిళలు ప్రాక్సీ రిప్రజెంటేటివ్స్ గానే ఉంటారు అన్న డిస్కషన్ కూడా వస్తున్నది. అట్లా ఏం లేదు, దానికి కూడా కొన్ని మీకు డేటా ముందర పెడతా. మహిళల్ని ఎన్నుకుంటాం కానీ నడిపించేది మగవాళ్లే అన్న ఒక అవాస్తవం కూడా అపోజిషన్ పార్టీస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం 2011 సైన్స్ డైరెక్ట్ అన్న ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ స్టడీ ప్రకారం 2011 నుంచి 21 వరకు కంపేర్ చేసుకుంటే, అంతకుముందు దశాబ్దాలతో కంపేర్ చేసుకుంటే 143% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది. దాదాపు 150% ఉమెన్ పార్టిసిపేషన్ పెరిగింది ఎలక్షన్స్లలో. అంటే జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, రిజర్వేషన్లు కాదు, జనరల్ సీట్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. 150% పెరిగింది. వాళ్ళు ఇండిపెండెంట్గా తండ్రి, మొగుడు, అన్ననో, తమ్ముడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి కంటెస్ట్ చేస్తాం. 74 మంది ఎంపీలు, లేడీ ఎంపీలు, ఉమెన్ ఎంపీలు 2024లో ఎన్నికైనారు. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ గా వాళ్ళ కెపాసిటీస్ తోటి ఎన్నికైనారు. ఓన్లీ ఎలీట్ ఉమెన్ విల్ బెనిఫిట్ అట్లా ఏమీ లేదు. ఈ రిజర్వేషన్ ద్వారా కేవలము బాగా హై సొసైటీ వాళ్ళు, మహిళలు అట్లా బెనిఫిట్ అవుతారన్న అవాస్తవం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు చేస్తూ ఉన్నారు. అట్లా కూడా లేదు. లా ప్రొవైడ్స్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్. పద్నాలుగున్నర లక్షల లేడీ రిప్రజెంటేటివ్స్ మన పంచాయతీలలో ఆల్రెడీ ఉన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయంగా గ్రూమైతా ఉన్నారు వాళ్ళు కూడా. ఎకనామికల్ గా వీకర్ గా ఉన్న మహిళలకు కూడా ఈ రిజర్వేషన్ ఉపయోగపడుతుంది. ఈ రిజర్వేషన్ లేనప్పుడు డేటా కూడా చెప్తా మీకు. మహిళలు ఎవరైతే ఎఫిషియెంట్ గా ముందుకొచ్చి నిలబడుతున్నారో మొగోళ్ళ కంటే ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళు. అది కూడా పెడతాను. 2024 లోక్సభలో మొత్తం దేశంలో మహిళా అభ్యర్థులలో 9% గెలిచిండ్రు. పురుషుల అభ్యర్థులలో 6% గెలిచిండ్రు. టోటల్ ఆల్ క్యాండిడేట్స్, ఆల్ పార్టీస్ ఇన్ 2024 లోక్సభ. అంటే 9%, 6% కలిపితే 543 అవుతాయి మన లోక్సభ. సో విన్నింగ్ పర్సంటేజ్ మహిళలదే ఎక్కువ ఉంది ఈ జనరల్ సీట్లలో. ఇప్పటివరకైతే మహిళా రిజర్వేషన్ లేదు కదా. సో మగవాళ్ళే నడుపుతారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ రిజర్వేషన్ లేనప్పుడు కూడా మహిళా అభ్యర్థుల పర్సంటేజ్ విన్నింగ్ శాతమే ఎక్కువ ఉంది మగోళ్ళ కన్నా. వాళ్ళకి పార్టిసిపేషన్కి యాక్సెసిబిలిటీ క్రియేట్ చేస్తున్నాం మనం. ఇన్ని రోజులు లేకపోవడం వల్ల, రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఆల్రెడీ ముందుకు దూసుకొస్తున్న వాళ్ళకి మనకు రెస్ట్రిక్ట్ అవుతున్నారు వాళ్ళు. తద్వారా వాళ్ళకి ఈ డెమోక్రటిక్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ చేయడానికి యాక్సెసిబిలిటీ పెంచుతున్నాం మనం, విచ్ దే డిజర్వ్. గ్లోబల్ డేటా, రిజర్వేషన్లు లేనప్పుడు కూడా మహిళలేమి 2%, 3% లేరు, 17% ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. రిజర్వేషన్లు ఉంటే 31% ఉన్నారు.
రిజర్వేషన్ లేనప్పుడు కూడా వాళ్ళ సంఖ్య ఏం తక్కువ లేదు. వాళ్ళు 17% ఉన్నారు, జనరల్ సీట్లలో గెలుచుకుంటూ వస్తున్నారు. అంటే దిట్ ఈస్ హై టైమ్ నౌ వాళ్ళకి ఈ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి మనం, అండ్ బికాస్ దే ఆర్ 50% ఆఫ్ ద పాపులేషన్.